8వ తారీఖు ఈరోజు. సో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు చాలా క్లియర్ కట్గా కోర్టు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కవితక్క మా చిన్న కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు, ప్లస్ మా చిన్న కొడుకు డిప్రెషన్లో ఫీల్ అవుతా ఉన్నాడు, నా చిన్న కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు, నా చిన్న కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నా చిన్న కొడుకుతో నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, నా చిన్న కొడుకు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పి కవితక్క ఎమోషనల్గా బెయిల్ పిటిషన్లో ఆమె కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించిన అంశంలో ఇటు కోర్టు కూడా వాదనలు విన్నటువంటి పరిస్థితి. కానీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు కూడా దాదాపు 70% కవితకు బెయిల్కి సంబంధించిన అంశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. కానీ ఎక్కడైతే ఇక్కడ దెబ్బ తగిలింది కవితకు కంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు మాత్రం అదే రౌస్ అవెన్యూ కోర్టులో రీపిటిషన్ దాఖలు చేసిర్రు. ఓవైపు కవితకేమో నాకు బెయిల్ కావాలి, మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు, మా కొడుకుకు పరీక్షలు ఉన్నాయి, ఈ టైంలో నేను మా కొడుకు దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి కవితక్క రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే మధ్యంతర బెయిల్, అది కూడా మొత్తం పూర్తి స్థాయిలో బెయిల్ కాదు. సో మొన్న రీసెంట్గా అభిషేక్ అనేటటువంటి వ్యక్తి ఆయన కూడా మధ్యంతర బెయిల్కి సంబంధించిన అంశంలో వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేదంటూ దాదాపు 3 వారాల పాటు ఆయన బెయిల్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. అయితే సేమ్ కవితక్క కూడా మా కొడుకుకు కొంత ఆరోగ్యం బాగాలేదు, ప్లస్ మా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు, డిప్రెషన్కు గురవుతా ఉన్నాడు, నా కొడుకు దగ్గర నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కవితక్క మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 7 రోజులు లేదా 14 రోజుల పాటు, అంటే ఒక వారం రోజుల పాటు లేదా 2 వారాల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క బెయిల్ తీసుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొన్న బుధవారం రోజు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ తెరపైకి వచ్చింది. అయినప్పటికీ అక్కడ జడ్జి మాత్రం బెయిల్ పిటిషన్ రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు 8వ తారీఖు బెయిల్ పిటిషన్ రిజర్వ్ చేశారు. కవితకు దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చినంటే అక్కడ తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి ఏప్రిల్ 9వ తారీఖు వరకు, అంటే రేపటితో కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించిన అంశంలో ఈ రోజు కవితక్క బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ కూడా కవితకు బెయిల్ రానటువంటి పరిస్థితి. ఎందుకు కవితకు బెయిల్ రాలే, ఎందుకు ఒక కీలకమైనటువంటి డ్రామా ఇక్కడ కొనసాగించేటటువంటి కార్యక్రమం చేశారంటే కవితక్క ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం కానివ్వండి, మనీ లాండరింగ్కి సంబంధించిన అంశంలో కవితక్క ఎవరైతే వాళ్ళు ఉంటారో, ఎవరు సాక్ష్యాధారులు కానివ్వండి, విట్నెస్ ఎవరైతే ఉంటారో, లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం కానీ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే సాక్ష్యాధారులను కూడా కవితక్క తారుమారు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి కవితకు అరెస్ట్ కాకంటే ముందే కవితక్క ఇటు సుకేష్ చంద్రును, లేకపోతే సమీర్ మహేంద్రును, అభిషేక్ ఆయనను బెదిరించింది. తర్వాత ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అనేక వ్యక్తులను కవితక్క బెదిరించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ కవితకు మధ్యంతర బెయిల్ ఇస్తే కనుక కవితక్క ఖచ్చితంగా బయటికి పోయి చాలామందిని బెదిరించేటటువంటి అవకాశం ఉండొచ్చు, సాక్షులను తారుమారు చేయవచ్చు, సాక్ష్యాధారాలను కంప్లీట్గా అటు ఇటు చేసి మళ్ళీ కంప్లీట్గా బెయిల్ తెచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా కవిత చేయొచ్చు అనేటటువంటి అంశంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో రీపిటిషన్ దాఖలు చేసిరు. మొత్తానికి కోర్టు మాత్రం బెయిల్కు సంబంధించిన అంశం డెడ్లైన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కవితకు మేము బెయిల్ ఇయ్యట్లేదు అంటూ కోర్టు కూడా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కవితకు సంబంధించినటువంటి జనరల్ బెయిల్కి సంబంధించిన అంశంలో ఈ నెల 26వ తారీఖు, ఒకవేళ 26వ తారీఖు సండే ఉంటే కనుక ఖచ్చితంగా 27వ తేదీ నాడు కవితకు బెయిల్కి సంబంధించినటువంటి జనరల్ బెయిల్కి సంబంధించిన అంశంలో అక్కడ కోర్టులో క్లియర్ కట్గా బెయిల్కి సంబంధించిన పిటిషన్ బెంచ్ మీదకి వచ్చేటటువంటి కార్యక్రమం ఉన్నది. అయినప్పటికీ 26వ తారీఖు కవితకు బెయిల్కి సంబంధించిన జనరల్ బెయిల్ ఉంటే కవితక్క 8వ తారీఖే ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సేమ్ మధ్యంతర బెయిల్కి సంబంధించిన విషయంలో బయటకు వచ్చిండు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశంలో కొద్దిగా కన్నుకు సంబంధించి అంటే ఆరోగ్య సమస్య బాగాలేదని చెప్పి బయటకు వచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత కొన్ని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిండు, బెయిల్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఓవైపు అభిషేక్ అనే వ్యక్తికి వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళ సతీమణి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనకు బయటకు పంపించారు. మరి కవితకు ఏమైంది కావచ్చు? ఎమోషనల్ డ్రామాని కవితక్క క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఎమోషనల్ డ్రామా ఏంది? మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు అంటూ ఒక డ్రామా. అప్పుడు ఈడీ అధికారులు ఏం చెప్పారు? లేదు అవన్నీ ఏమీ లేదు, కవిత వాళ్ళ కొడుకు
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటా ఉన్నారు. కవిత వాళ్ళ భర్త అనిల్ రావు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటే ఉన్నాడు. వాళ్ళ కొడుకులను కూడా భద్రంగా చూసుకుంటా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. కవిత వాళ్ళ చిన్న కొడుకుకు ఆల్రెడీ 3 ఎగ్జామ్స్ పూర్తయిపోయినాయి. ఇంకా కేవలం మిగిలింది 3 ఎగ్జామ్స్ మాత్రమే. సో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. కవితకే కావాలని ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేసి బయటికి పోదామనేటటువంటి ఆలోచనలో ఉంది అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా ఈడీ అధికారులు కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే బెయిల్కి సంబంధించిన అంశం పక్కన పెడితే ఓవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారు కవితక్క వాళ్ళ నాయన మొత్తానికి ఆయన ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమాన్ని తెర ముందుకు తీసుకొచ్చిండు. ఎందుకు కేసీఆర్ సడన్గా హుటాహుటిన ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం వస్తుందంటే దాదాపు ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితక్కను 10 రోజుల పాటు విచారణ చేసిరు. దాంట్లో 70 క్వశ్చన్స్ అడిగిరు. 70 క్వశ్చన్స్ కవితక్క కేవలం 10 నుండి 15 క్వశ్చన్స్కే కవితక్క సమాధానం చెప్పింది. ఈ 10 రోజుల వ్యవధిలో దాదాపు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, కవితక్క వాళ్ళ అమ్మ, తర్వాత కవితక్క వాళ్ళ అన్నయ్య కేటీ రామారావు, వాళ్ళ బావ హరీష్ రావు, తర్వాత ఆయన కవితకు సంబంధించినటువంటి వాళ్ళ భర్త అనిల్ రావు పోయిండు, కవితక్క వాళ్ళ పర్సనల్ పిఆర్ఓ కూడా పోయిండు, పిఏ పోయిండు, ఆఖరికి కవితక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కవితక్క వాళ్ళ కొడుకు దగ్గర పెట్టుంటుంది కదా కుక్క, ఆ కుక్కను కూడా తీసుకుపోయి చూపించారు కవితక్కకు. కానీ వీళ్ళందరూ వచ్చారు. కానీ ఆ ఒక గంట వ్యవధిలో అంటే ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి మూమెంట్లో కోర్టు కవితక్కకు పర్మిషన్ ఇచ్చింది. విచారణ మూమెంట్లో 6 గంటల నుండి 7 గంటల వరకు 1 గంట సేపు కవితక్క వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చు అంటూ విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో టైం ఇచ్చింది. ఆ టైంలో కేసీఆర్ సార్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా దాదాపు 2 సార్లు భారీ బహిరంగ సభలు పెట్టిండు, 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి, ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. కానీ కవితక్క మాత్రం ఎప్పుడైతే ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి మూమెంట్లో కూడా వాళ్ళ అన్నయ్య పోయినా కూడా, వాళ్ళ బావ పోయినా కూడా, వాళ్ళ హస్బెండ్ పోయినా కూడా కవితక్క పలుసార్లు వాళ్ళ అమ్మకు కూడా చెప్పిందట, నేను బాపుని చూడాలనిపిస్తుంది, నాన్నను చూడాలనిపిస్తుంది, నాన్నను రమ్మని చెప్పండి, నాన్న నన్ను కలవమని చెప్పండి, నేను నాన్నను చూడాలనేటటువంటి ఆలోచనలో ఉన్నా అని చెప్పి కవితక్క అనేక సార్లు చెప్పినటువంటి మూమెంట్లో కూడా కేసీఆర్ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ ములాఖతు తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే కవితక్కకు ఈరోజు మధ్యంతర బెయిల్ వస్తుంది అనేటటువంటి ఆలోచన చేసిండు కేసీఆర్ సారు. కవితక్క ఇంటికి వస్తుంది కదా, మనమేం పోదామనే ఆలోచనలో ఉంటుండే. కానీ సీన్ మొత్తం రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో కవితక్కకు బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అంతా ఈజీగా ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఓవైపు ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయన దాదాపు ఇక్కడ 12-13 మంత్స్ అయితే ఉంది. 12 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కూడా ఆయనకి ఎక్కడ కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి. ఓవైపు సుకేష్ చంద్ర అనే వ్యక్తి కూడా ఆయన ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా పలుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కూడా ఎక్కడ కూడా ఆయనకు బెయిల్ రానటువంటి పరిస్థితి. ఆయన దాదాపు 20 మంత్స్ అయితే ఉంది జైల్లో, ఇప్పటిదాకా బయటకు వచ్చే సిచ్యువేషన్ కనబడట్లేదు. సో వీళ్ళందరూ కూడా ఏదైతే మనీ లాండరింగ్కి సంబంధించిన అంశంలో సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కవితకు కూడా కఠినాగార శిక్ష పడే అవకాశం ఉండొచ్చేమో. 3 ఏళ్ళు కవితకు జైలు శిక్ష పడేటటువంటి సిచ్యువేషన్ ఉందేమో అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఖచ్చితంగా కవితను చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందనేటటువంటి మూమెంట్లో కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ములాఖతు తీసుకొని ఒకవేళ ఈ రోజు కనుక అవకాశం లేకపోతే ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు కేసీఆర్ కవితతో ములాఖత్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేపటి నుండి దాదాపు ఇక్కడ కస్టడీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగిసినటువంటి పరిస్థితి ఏప్రిల్ 9వ తారీఖు వరకు. కాబట్టి కేసీఆర్కి ఇంకో బాధ ఏంటంటే ఓవైపు బిడ్డని బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు. కానీ ఈడీ అధికారులకు సంబంధించినటువంటి వంతు ముగిసింది. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా సిబిఐ అధికారులు తెరపైకి వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ సార్కి ఈ బాధ కూడా, కవితకి ఎట్నో అట్లా బయటకు వస్తుంది, పెద్ద ఇబ్బంది లేదు అనుకున్నారు. కానీ సడన్గా ఏమైంది, సిబిఐ అధికారులు తెరపైకి వచ్చారు. ఇప్పుడు సిబిఐ విచారణ కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఇవన్నీ అంశాలను కూడా గ్రాప్ చేసుకున్నటువంటి కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో కవితకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కవిత ఎక్కడ కూడా డిప్రెషన్కు గురి కాకుండా, కవిత ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తనకు భరోసా నింపాల్సినటువంటి బాధ్యత కన్న తండ్రిగా, అట్లనే పార్టీ అధ్యక్షుడిగా నా పైన బాధ్యత ఉంటుందనే ఆలోచనతోటి మొత్తానికి కేసీఆర్ కవిత దగ్గరికి పోబోతున్నట్టుగా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈరోజు కనుక కవితకు బెయిలే వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా సిబిఐ అధికారులు మళ్ళీ కవితను అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈడీ కంటే ముందు సిబిఐ అధికారులు 1 year బ్యాక్ కవితకు వాళ్ళ ఇంటికి వచ్చి మరి విచారణ చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం. కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కంప్లీట్గా దాదాపు 11 గంటల సమయం తీసుకొని కవితక్కను ఇంటర్వ్యూ రూపంలో
అటొక చేరు ఇటొక చేరు మధ్యలో ఒక చేరు వేసి కంప్లీట్గా రెండు కెమెరాలు పెట్టి కూడా కవితక్కను క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం. తర్వాత ఈడీ అధికారులు అరెస్ట్ చేయకంటే ముందు ఒక వారం ముందు ఎమ్మెల్సీ కవితక్కకు దాదాపు 41 years సిఆర్పిసి నోటీస్ కూడా పంపించినటువంటి పరిస్థితి. నోటీస్ పంపించి కవితక్క మీరు ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఆఫీస్కి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మేము విచారణకు పిలుస్తూ ఉన్నాం రండి అంటే కవితక్క లైట్ తీసుకున్నది. నేను రాలేను, నా వల్ల కాదు, మాకు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, నిజామాబాద్ భారీ బహిరంగ సభ ఉన్నది, నాకు షెడ్యూలు అంతా బిజీ షెడ్యూల్ ఉన్నది, నేను రాలేకపోతున్నా అని చెప్పి కవితక్క చెప్పినటువంటి దాఖలాలను కూడా మనం చూసినాం. సో ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు సంబంధించినటువంటి ఇంకో ఉచ్చు కూడా బిగిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు సిబిఐ అధికారులు కూడా అంత ఈజీగా కవితక్కను విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయనట్టుగా ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రెండు అంశాలపైన ఓవైపు సిబిఐ అధికారులు కూడా కవితక్కను విచారణ చేయడానికి 10 రోజుల సమయం అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో కీలకమైనటువంటి పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10 రోజులు మళ్ళీ టైం వేస్ట్ చేయడానికి మేము రెడీగా లేము, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అనేటటువంటి అంశం క్లైమాక్స్ సీన్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎండింగ్ వరకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి జరగాలి, ఊకే దీన్ని పొడిగించేటటువంటి కార్యక్రమం చేయొద్దు అంటూ ఇటు రోస్ అవెన్యూ కోర్టు కూడా సిబిఐకి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సిబిఐ అధికారులు మాత్రం ఇప్పుడు కవిత తీహార్ జైల్లో ఉన్నది, తీహార్ జైల్లోనే డైరెక్ట్ పోయి ఒక 2 రోజుల వరకు విచారణ చేసే కార్యక్రమాలు చేయవచ్చుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే కవితక్కను దాదాపు ఒక 50-60 క్వశ్చన్లు అడిగితే కవితక్క నాకు తెలియదు, నేను చెప్పలేను, నాకు సంబంధం లేదు, నాకేం అవసరం అనేటటువంటి ప్రతి అంశాన్ని దాటవేసే ధోరణిలో కవితక్క మాట్లాడింది. కానీ ఈసారి ఒకవేళ సిబిఐ అధికారులు కవితక్కను క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తారు. కాబట్టి కవితక్క అంత ఈజీగా ఆమె బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఈసారి కవితక్క 3 ఏళ్ల పాటు కవితక్క జైల్లోనే మగల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది. ఎప్పుడైతే కవితక్క అంత ఈజీగా జైలు నుండి బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనేటటువంటి అంశం ఎప్పుడైతే కేసీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీంకి అర్థమైందో, కేసీఆర్కు సమావేశం ఇటు ఒకవైపు సమాచారం అందించే ఆ మూమెంట్లోనే కేసీఆర్ మొత్తానికి ఆయన ఢిల్లీకి సడన్ టూర్ బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కేవలం బిడ్డ కోసం. అట్లనే కేసీఆర్ వాళ్ళ కవితక్క వాళ్ళ చిన్న కొడుకుని తీసుకుపోయి అంటే మనోడిని తీసుకుపోయి కవితను కలిసేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. రేపు కేసీఆర్ బిడ్డకు భరోసా నింపబోతున్నాడు, బిడ్డ కోసం కేసీఆర్ పోయేటటువంటి కార్యక్రమంలో కూడా ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి క్లైమాక్స్ సీన్కి అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.